తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో 3 రోజుల పాటు సామాన్య భక్తులు వెళ్లే సర్వదర్శనం నిలిపివేస్తున్నట్లు తాజాగా టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. గోవిందమాల ధరించిన భక్తులకు సైతం సర్వదర్శనం అనుమతి లేదని చెప్పుకొచ్చింది. దీంతో టీటీడీ ఒంటెద్దు పోకటలపై భక్తులు మండిపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇలాంటి నిర్ణయాలు ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, ద్వాదశి డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో సామాన్య భక్తులు వెళ్లే సర్వదర్శనం నిలిపివేస్తున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ 3 రోజుల్లో కేవలం ఆన్లైన్లో లక్కీ డిప్ ద్వారా టికెట్లు ఎంపికైన వారికి మాత్రమే సర్వదర్శనానికి దర్శనం అనుమతి ఉన్నట్లు తెలిపింది. లక్కీ డిప్ టికెట్ లేని భక్తులు ఈ 3 రోజులు తిరుమల దర్శనానికి రావద్దని ప్రచారం చేస్తుంది. టికెట్ ఉన్న భక్తులు మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విస్తృత ప్రచారం మొదలుపెట్టింది. జనవరి 2 నుండి 8 వరకు ఆఫ్లైన్లో సర్వదర్శనం కోసం అనుమతిస్తామని ప్రకటనలో వెల్లడించింది. అయితే వైకుంఠ ఏకాదశి రోజున తమకు స్వామివారి దర్శనాన్ని దూరం చేస్తున్నారని ఆన్లైన్ పై అవగాహన లేని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఆంక్షలు, టికెట్లు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీటీడీ చర్యలపై భక్తులు మండిపడుతున్నారు.